మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక చివరిది మీనరాశి. ఈ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో మంచి వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ఆశించిన ఫలితాలన్నీ కూడా పొందుతూ ఉంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయి. బంధుమిత్రులతో కూడి శుభకార్యాలు చేయడము, శుభకార్యాలకు వెళ్ళడము, తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు చెయ్యడము జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అలంకార వస్తువులు కొనుక్కోవడము, గృహాన్ని అలంకరించుకోవడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ప్రతి విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త పెట్టుకోవడమే చాలా మంచిది. శక్తికి మించినటువంటి పనులు చేపట్టకూడదు. మీడియేటర్గా మధ్యవర్తిత్వాన్ని ఎక్కడ కూడా మీరు పెట్టుకోకుండా ఉండడం మంచిది. మధ్యవర్తిత్వం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. డబ్బు ఖర్చు బాగా అవుతుంది. ఆ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ప్రయాణాలు మానుకోవడం మంచిది. ప్రతి విషయంలో జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తూ 10 మందితో ప్రేమగా కలిసి మెలిసి ఉండడానికి ప్రయత్నించినట్టయితే కొన్ని కార్యాలు సుఖంగా నెరవేరి సంతోషంగా ఉంటారు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే చేసే ప్రతి కార్యక్రమంలో విజయం లభిస్తుంది. లాభాలు కూడా మంచిగానే ఉంటాయి. చేసేటువంటి పనుల యందు మీ మిత్రుల ప్రోత్సాహము, మీ కుటుంబం వారి యొక్క ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. కార్య విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులైతే ఆఫీసులలో అధికారుల వల్ల మెప్పు పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడము, వారి యొక్క సలహాలు పాటించడం వల్ల కొత్త కొత్త పనులు చేపట్టడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక రెండవ వారం మీకు రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో, పెండింగ్లో ఉన్నటువంటి మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ ధనము మీకు చేతికి అందడం జరుగుతుంది. ఈ రెండవ వారంలో ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది. ఇంట్లో బయట మానసికంగా సంతోషంగా ఉంటారు. ప్రయత్నించినటువంటి ప్రతి కార్యక్రమం కూడా సంతోషంగా నెరవేరుతూ ఉంది. స్నేహితుల యొక్క సహకారం బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకైతే ఇటు స్నేహితుల సహకారము, అటు ఆఫీసులో అధికారుల యొక్క సహాయ సహకారం కూడా ఉండి ఆనందంగా ఉంటారు. న్యాయంగా ధర్మంగా పోరాటం చెయ్యాలి. ఇక మూడవ వారం అనాలోచితమైనటువంటి పనులు చేస్తారు. ఇక్కడ కొంచెం మంచిగా సంతోషంగా 15 రోజులు మంచిగా కనబడేటప్పటికీ దానివల్ల అన్ని పనులు నెరవేరుతున్నాయి, ఈ పని కూడా నెరవేరుతుంది కదా అనేటువంటి ఉద్దేశం చేత అనాలోచితమైన పనులు చేసి కొంత డబ్బు నష్టపోతారు. అపకీర్తి పాలు కూడా కావలసి వస్తుంది. ఒకేసారి ఆపదలన్నీ కూడా చుట్టుముట్టుకుంటాయి. దానివల్ల ముందు పోతే నొయ్యి, వెనకపోతే గొయ్యి అన్నట్టుగా పరిస్థితి ఏర్పడుతుంది. మీనరాశి వారికి మూడవ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అడుగు తీసి అడుగు పెట్టేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అపనిందల పాలు కావాల్సి వస్తుంది. నిరంతరం భయంగా కాలం గడపవలసి వస్తుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తగా ఉంటే ఇలాంటి బాధలు రాకుండా ఉంటాయి. నాలుగవ వారం గనక చూసుకున్నట్టయితే ఇబ్బందుల కొన్ని తొలగిపోవడానికి ఆస్కారం ఉంది. కొన్ని ఇబ్బందులు అనుకోకుండానే తొలగిపోతుంటాయి. కొన్ని ఇబ్బందులు స్నేహితుల వల్ల, బంధువుల వల్ల సహకారాలతో నెరవేరుతూ ఉంటాయి. కానీ ఆరోగ్యం మాత్రం దెబ్బతింటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ మనస్సును అదుపులో పెట్టుకోండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. దానివల్ల ఇబ్బందులకు పాలు కాకుండా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడి పనులు నెరవేర్చుకోండి. అప్పుడు కానీ మీకు ఆర్థికంగా నిలదొక్కుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనశ్శాంతితో జీవిస్తారు. మీరు సుఖపడతారు. 10 మందిని సుఖపెడతారు. సంతోషంగా ఉంటారు. ఈ నెలలో ఈ మీనరాశి వారు శని స్తోత్రము, శివస్తోత్రము 2 కూడా ప్రతిరోజు పారాయణం చేయండి. అలా చేయడం వల్ల శివానుగ్రహం వల్ల సుఖము సంతోషంతో
ఆనందంగా కాలం గడుపుతారు. ఇది శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.